హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. విశ్రాంత ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులకు సంతోషకరమైన వార్త. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తోంది. జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఈ అంశాలపై సవివరంగా అయితే తెలుసుకుందాము. కోర్టు తీర్పు వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. తేదీ 17 డిసెంబర్ 1982న నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులైనటువంటి శ్రీ వైవి చంద్రచూడ్ గారితో కూడినటువంటి 5గురి ధర్మాసనం గౌరవనీయులైన శ్రీ డిఎస్ నకారా కేసులు వివరించి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. తీర్పులోని ముఖ్యమైన అంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు. పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయా ధర్మభిక్షం కాదు. పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమము మాత్రమే. పెన్షన్ ప్రతి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవన భృతి అని అయితే ప్రధానంగా ఈ తీర్పులో ముఖ్య అంశాలు. డిఎస్ నకారా గారి కేసు అండి. డిఎస్ నకారా గారు ఎవరంటే ఇండియన్ డిఫెన్స్ సర్వీస్లో ఫైనాన్స్ అడ్వైజర్గా పనిచేసి 1972లో రిటైర్ అయ్యారు. అప్పటి పరిస్థితుల్లో పెన్షన్ సిస్టంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైనప్పటికీ స్వతంత్ర భారతంలో కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా పెన్షన్ సరైన విధంగా అమలు కాలేదు. డిఎస్ నకారా గారు నాకు దేశానికి చేసిన సేవలకు గాను వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కావాలి అంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. చారిత్రాత్మక తీర్పు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. 1982 డిసెంబర్ 15న జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో 5గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కోర్టు ఇచ్చిన తీర్పు పెన్షన్ హక్కు పట్ల నిర్దిష్ట స్పష్టతనైతే ఇచ్చింది. ఈ తీర్పులోని ముఖ్య అంశాలు. పెన్షన్ అనేది ఉద్యోగి ప్రాథమిక హక్కు. పెన్షన్ ఎవరి దయా ధర్మము కాదు. ఇవి మనం చూసాము. పెన్షన్ ఆర్థిక న్యాయం అందించే సంక్షేమ పథకం. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు అనైతే ముఖ్యంగా ఈ తీర్పులోని ముఖ్య అంశాలు. తీర్పు ప్రభావం. ఈ చారిత్రాత్మక తీర్పు వల్ల రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పెన్షన్ సిస్టంలో మార్పులు చేయకుండా తగిన హద్దుల్లోనే చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. పెన్షన్ ప్రాధాన్యత. ఉద్యోగులకు గౌరవం. ప్రతిఫలంగా పెన్షన్. రిటైర్డ్ ఉద్యోగులు చేసినటువంటి కృషికి ప్రోత్సాహం మరియు వారి సేవల పట్ల గౌరవం. జీవన భరోసా. వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అందించేందుకు ఇది కీలకమైన భాగం. సమాజానికి సందేశం. ఉద్యోగి సేవలను గుర్తించి సంక్షేమ రాజకీయాల ఉనికిని నిరూపించే పద్ధతి. పెన్షన్ హక్కుపై ఉద్యోగుల ఆశలు. ఈ తీర్పు ఉద్యోగులలో పెద్దగా నమ్మకాన్ని కలిగించింది. వారు న్యాయపరంగా ఆర్థిక భద్రత కూడినటువంటి సమర్థవంతమైన జీవితాన్ని గడపడానికి ఇది ఎంతగానో తోడ్పడుతూ ఉంది. ఉద్యోగుల దృష్టిలో పెన్షన్ ఇది ఒక వృద్ధాప్యానికి అండగా ఉంటుంది. ప్రతిభా ప్రోత్సాహకం అలాగే సేవకు గౌరవం అనేది గుర్తించబడింది. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తూ వారికి ఆర్థిక న్యాయం చేయటం ప్రభుత్వ బాధ్యత అని ఈ తీర్పును స్పష్టం చేసింది. ఇది ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవితం అందించడంలో చారిత్రాత్మక మార్పునైతే తీసుకువచ్చింది. ఇకపోతే మినిమం పెన్షన్ అనేది ఎప్పుడెప్పుడు ఎంత ఉండేదనేది ఇక్కడ మనం టేబుల్లో చూడొచ్చు. మినిమం పెన్షన్ అనేది 1961లో రూ. 15గా ఉండగా, అంటే అప్పట్లో రూ. 15 అంటే ఇప్పుడు మనకు ఎంతనో లెక్క కట్టవచ్చు. దాదాపుగా మనకు 60 ఏళ్ల కిందట మాట అనమాట. 60 ఏళ్ల పైనే. అప్పట్లో రూ. 15 అంటే గొప్ప. ఇక 1975లో రూ. 45కి పెంచారు. 1980లో రూ. 100 చేశారు. మినిమం పెన్షన్ అండి. మ్యాక్సిమం అయితే ఇంకెంతైనా ఎక్కువే ఉండొచ్చు. అంటే
ఇంతకంటే తక్కువ ఉండదు. ఇంత నుంచి స్టార్ట్ అన్నమాట. 1990లో 370 మినిమమ్‌గా ఉండేది. 1998లో రూ. 1,275 మినిమమ్ పెన్షన్ ఉండేది. అలాగే 2003లో రూ. 1,927, అలాగే 2008లో రూ. 3,350, మరియు ఇక్కడ డీఏ అనేది డిఆర్‌ఎస్ అలవెన్స్ అనేది కలిసింది. డీఏ అంటే పెన్షనర్లకు డిఆర్‌ఎస్ రిలీఫ్ అన్నమాట. మరి పెన్షన్ ప్రాధాన్యత అయితే ఈ విధంగా సంతరించుకుందనమాట. సో, పెన్షన్ అనేది ఎవరైతే ఉద్యోగి సర్వీస్ అందించారో వారికి సేవకు ప్రతిఫలము, అలాగే ఆయన తదనంతరం ఆయన యొక్క ఫ్యామిలీ ఆయన మీద ఆధారపడి ఉండే ఆయన లేదా ఆమె మీద ఆధారపడి ఉన్న వారికి ఫ్యామిలీ పెన్షన్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్‌కి అదనంగా డిఆర్‌ఎస్ రిలీఫ్ అనేది వస్తుందండి. ఇక్కడ చూడొచ్చు మనము, ఇదొక పెన్షనర్ యొక్క పే స్లిప్ అండి. పెన్షన్‌కి మనకు బేసిక్ పెన్షన్‌తో పాటుగా డిఆర్‌ఎస్ రిలీఫ్, ప్రస్తుతానికి మనకు డిఆర్‌ఎస్ రిలీఫ్ అనేది 33.67% అయితే ఉంది. ఈ లెక్కన మనం కౌంట్ చేసుకోవాలి. అలాగే మెడికల్ అలవెన్స్ ఉంటుందండి. రూ. 500 ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. ఒకవేళ మనం కమ్యూటేషన్ తీసుకున్నట్లయితే కమ్యూటేషన్ డిడక్షన్స్ చూపిస్తారు ఇక్కడ. తర్వాత 70 సంవత్సరాలు పైబడి 71వ సంవత్సరం నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది యాడ్ అవుతుంది. ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి కూడా డిఎన్ఎస్ రిలీఫ్ వస్తుంది. ఇది కూడా మనకు ఇక్కడే చూపిస్తారు. ఈ డిఎన్ఎస్ రిలీఫ్ అమౌంట్‌లోనే టోటల్ చూపిస్తారు. ఎవ్రీ మంత్ మనము విధిగా మన యొక్క పెన్షన్ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకొని పేరు, పెన్షన్ ఐడీ ఇవన్నీ, ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, సర్వీస్ పెన్షన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫ్యామిలీ పెన్షన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా, లేకుంటే డేట్ ఆఫ్ బర్త్ మన పీపీఓలో సరి చేసుకోవాలి. మనం ఉండగానే సరి చేయడం ఉత్తమము. ఈ విధంగా ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, ఎందుకంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కు ఆటోమేటిక్‌గా అదే సర్వీస్ పెన్షనర్‌కి అయితే వర్తిస్తుంది కాబట్టి ఫ్యామిలీ పెన్షనర్‌కి వర్తిస్తుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనేది ముఖ్యము. ఈ విధంగా మనము అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్‌లో మనకు ఫార్మ్ 16 డీటెయిల్స్ అండి. సో, ట్యాక్స్ పరిధిలో వచ్చేవారు దీన్ని ఉపయోగించుకొని ఇన్‌కమ్ ట్యాక్స్ అయితే ఫైల్ చేసుకోవచ్చు. ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే పెన్షను మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొంతమందికి సర్వీస్ పెన్షన్ మరియు స్పోర్ట్స్ యొక్క ఫ్యామిలీ పెన్షన్ 2 వస్తూ ఉంటాయి. అట్టి పరిస్థితులలో సర్వీస్ పెన్షన్‌కి మాత్రమే డిఆర్‌ఎస్ రిలీఫ్ వచ్చేలాగా పెట్టుకోండి ఆప్షను. ఫ్యామిలీ పెన్షన్‌కి కూడా పెట్టుకోవచ్చు. కానీ ఫ్యామిలీ పెన్షన్‌కి పెట్టుకోవడం వల్ల కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. అది మనం గత వీడియోలో చెప్పుకున్నాము. సో, ఆ వీడియోను ఒకసారి అయితే పరిశీలించండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.